అండ్ ఓజీ కూడా చేశారు ఆల్మోస్ట్. అంటే ఓజీలో ఏమైనా సీన్స్ ఏమైనా మీ ఏమైనా మిస్ అయినవి ఏమైనా ఉన్నాయన్నా నార్మల్గా? కొన్ని ఎడిట్లో పోయినాయి. యాక్చువల్ పవన్ కళ్యాణ్ గారితో క్లోజ్ సీన్స్ ఉంటాయి. సీన్స్ మిస్ అయిపోయాను. బట్ అంటే చాలా వరకు మనకు కొన్ని కథలు చెప్పినప్పుడు మీ క్యారెక్టర్స్ కానీ స్టోరీ లైన్ ఫుల్ లెంగ్త్ చెప్తారు. మీది ఇట్లా ఉండుద్దన్న కో డైరెక్టర్ కానీ ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు షూటింగ్ అయినా మిస్ అయిన సీన్స్ పెద్ద సినిమాల్లో అంటే ఏమని చెప్పొచ్చు ఇంకా? క్యాజువల్‌గా అన్ని ఫిల్మ్‌లో మనం అనుకున్న ఇంపార్టెంట్ సీన్స్ కొన్ని పోతాయి. బేసిక్‌గా నేను ఈ విషయాన్ని నేను బిఫోర్ కూడా డిస్కస్ చేశాను. హ్మ్. ప్రాబ్లమ్ ఏమవుద్దంటే డైరెక్టర్ గారు ఎడిట్ టేబుల్ మీద కూర్చొని కథ ఫ్లోని చూస్తారు. ఇక అంతే, మిగతా ఏం పట్టించుకోరు. హ్మ్. కథ ఫ్లో ఉందా లేదా ఒక్కటే కౌంట్ ఉంటది. మిగతా హ్మ్. అన్నీ తీసేస్తుంటారు. అలా కొన్ని కొన్ని మన బ్యాడ్ లక్, మన టైం బాగున్నప్పుడు మన మంచి మంచి సీన్‌లన్నీ ఎడిట్‌లో పోతుంటాయి. హ్మ్. ఇక మనం చేసాం కాబట్టి ఉంటే బావుండని ఫీల్ మనకుంటది. హ్మ్. ఇంగ అంతే. మనకు బాధ. కథకి కాదు. కథకెంత అవసరమో అంతే చేస్తారాళ్ళు. మీకొచ్చి తర్వాత చెప్పడం సారీ అమ్మా నీ అలా ఏం సీన్‌తో చెప్పరు. అలా ఏం చెప్పరు. ఎందుకంటే ఇది ప్రాసెస్ అది. హ్మ్. అవసరం లేదు. సేఫ్ సైడ్ ఎక్స్‌ట్రా షూట్. అది సేఫ్ సైడ్ అని కాదు. హ్మ్. కథకి ఫస్ట్ అవసరం అనుకోని చేస్తారు. హ్మ్. ఒక్కోసారి ఎడిట్ రూమ్‌లోకెళ్ళిన తర్వాత అవసరం లేదనిపిస్తది. ఇప్పుడు నేను 'సరిపోదా శనివారం' చేశాను. 'సరిపోదా శనివారంలో' నాది మంచి రోల్. అసలు నా మూవీలో నాని ఆ! లే మా ఎపిసోడ్ తీసేశారు. హ్మ్. అంటే ఆ కథకి ఆ ఎపిసోడ్ అవసరం లేదు. ఓకే. కానీ మంచి సినిమా, మంచి హిట్ సినిమా. 'నాని' అన్న తర్వాత నేనేమనుకున్నా అన్న, నేను 'నాని' అన్నతో కూడా అదే అన్నా. హ్మ్. అన్న నేను 'భీమిలి పిల్ల జమీందార్' చేశాను. నా తర్వాత ఈ సినిమా చేస్తున్నాను మీతో పాటు. ఓకే. చాలా మంచి అంటే ఒక మంచి కాన్వర్జేషన్ జరిగింది. తీరా చూస్తే ఎపిసోడ్ లేదు మా ఎపిసోడ్. హ్మ్. నాకు వైఫ్ ఉంటది. అది చాలా మంచి ఎపిసోడ్. 'శివాజీ రాజే' గారు కాంబినేషన్‌లో ఎస్.జె. సూర్య గారి కాంబినేషను. హ్మ్. ఎస్.జె. సూర్య గారితో ఒక నైట్ అంతా షూట్ చేసాం ఒక ఇంపార్టెంట్ సీన్ ఒకటి. ఓకే. మరి ఎడిట్‌లో లేదు. అంటే కథకు అవసరం లేనప్పుడు డైరెక్టర్ గారు ఉంచరు. హ్మ్. వాళ్ళకి అవసరం లేదు. ఇది డిస్టర్బ్ చేస్తుంది అనుకున్నప్పుడు ఉంచరు ఇక అంతే. ఆ! మనం చేసాం కాబట్టి మనకు బాధ.